ఫస్ట్ యూనిట్ అయిపోయింది మనకి. ఫస్ట్ యూనిట్ అయిపోయిన తర్వాత మనం సెకండ్ యూనిట్కి వచ్చాం. సెకండ్ యూనిట్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఈ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లో ఫస్ట్ మనకి బయట్ అండ్ సెవర్ట్స్లా దాని అప్లికేషన్లు వస్తాయి. తర్వాత హాల్ ఎఫెక్టు, తర్వాత హాల్ కోఎఫిషియంటు, ఇవి రెండు వస్తాయి. ఈ రెండు చెప్పేస్తే మనకి ఇంకొక చాప్టర్ అయిపోయినట్టు అనమాట. మీకు ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఐడియా ఉన్నది కదా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏమిటి? ఏదైనా ఒక ఛార్జ్ తీసుకుంటే దాని ఇన్ఫ్లుయెన్స్ దాని చుట్టూ ఎంత ప్రదేశం వరకు ఉంటుందో ఆ స్పేస్ను మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాం. అవునా? ఇప్పుడు అక్కడ ఛార్జ్ అనేటువంటిది మోషన్లో ఉండాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? ఛార్జ్ అనేటువంటిది చలనంలో ఉండాల్సిన అవసరం ఉన్నదా? ఒక ఛార్జ్ చుట్టూ స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్ ని మనం ఏమన్నాం? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాం, అంతే కదా? మనం మధ్యలో తీసుకున్నటువంటి ఛార్జీకి మోషన్ ఉంటుందా ఉండదా? అక్కడ పెడితే అక్కడ ఉంటుంది సార్, వేరే ప్లేస్ లో పెడితే వేరే ప్లేస్ లో ఉంటుంది సార్, అంతే. అంతేగాని దానికి మోషన్ లేదు. అట్లా ఛార్జ్ స్టేషనరీగా ఉండి దాని చుట్టూ ఏర్పడేటువంటి ఫీల్డ్ కనుక తీసుకున్నట్లయితే అది ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు అలా కాకుండా ఏదైనా ఒక ఛార్జ్ తీసుకొని ఆ ఛార్జ్ మోషన్లో ఉన్నట్లయితే అట్లా మూమెంట్లో ఉండేటువంటి ఛార్జ్ చుట్టూ కూడా ఒక ఫీల్డ్ తయారవుతుంది. ఓకేనా? మోషన్లో ఉండేటువంటి ఒక ఛార్జ్ని తీసుకున్నట్లయితే దాని చుట్టూ ఒక ఫీల్డ్ తయారవుతుంది. అంటే దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు అయితే ఉంటుందో దాన్ని ఏమంటారంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నారు. సో ఇన్ కేస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేర్ షుడ్ బి సమ్ ఛార్జ్ అండ్ దట్ ఛార్జ్ షుడ్ బి ఇన్ మోషన్. ఇఫ్ ద ఛార్జ్ ఈజ్ అట్ రెస్ట్ దేర్ ఇస్ నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? ఓకే సార్. అంటే ఇక్కడ ఛార్జ్ ఉండాలి. ఆ ఛార్జ్ ఎలా ఉండాలి? మోషన్ లో ఉండాలి సార్. మోషన్ లో ఉండాలి. అట్లా మోషన్ లో ఉన్నప్పుడు మాత్రమే దాని ఇన్ఫ్లుయెన్స్ దాని చుట్టూ ఉండేటువంటి ఎంత ఏరియాలో ఉంటుందో దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. అదే స్టేషనరీగా ఉన్నట్లయితే అక్కడ వచ్చేటువంటిది ఏమిటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఛార్జ్ మోషన్ లో ఉన్నట్లయితే అప్పుడు వచ్చేటువంటిది ఏమిటంటే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది అనమాట. ఇట్లనే మళ్ళీ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పర్ యూనిట్ ఏరియా కనుక తీసుకున్నట్లయితే దాన్ని మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఫ్లక్స్ డెన్సిటీ అన్నాం, గుర్తున్నదా? ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా అని ఏమన్నాము? ఇంటెన్సిటీ అన్నాం. దాన్ని ఈ చేత రిప్రజెంట్ చేసాం. అక్కడ ఈ అట్లాంటిదో ఇక్కడ బి అట్లాంటిది. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి అనేటువంటిది ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. అవునా? అక్కడ మనం విద్యుత్ అభివాహము అన్నాము, ఇక్కడ అయస్కాంత అభివాహము అంటాము. బలరేఖలను మొత్తాన్ని కలిపి అయస్కాంత అభివాహము. యూనిట్ ఏరియా గుండా వెళ్ళేటువంటి అయస్కాంత అభివాహాన్ని ఏమంటారంటే అయస్కాంత ప్రేరణ. బి అంటే అయస్కాంత ప్రేరణ, ఇంగ్లీష్లో అయితే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. అంతవరకు అర్థమైందా? దీనికి యూనిట్ ఏమిటంటే ఫ్లక్స్ బై ఏరియా ఇది కదా. ఫ్లక్స్ ఇక్కడ వెబర్ అనేటువంటి యూనిట్ చేత కొలుస్తారు. ఫ్లక్స్ ని వెబర్ పర్ మీటర్ స్క్వేర్, అంతే కదా? వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అనేటువంటిది ఇక్కడ ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా అవుతుంది.
దాన్ని మనం మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్తాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేటువంటిది ఇక్కడ మళ్ళీ వేరేగా ఉంటుంది, అది వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ ఇంటెన్సిటీ అంటే ఇండక్షన్ కాదు, ఇండక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఇంటెన్సిటీ. ఓకేనా ఏమ్మా? చెప్పు. ఇప్పుడు అక్కడ మనం ఏమన్నామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఈ అన్నాం, అవునా కదా? అక్కడ కూడా అది ఫ్లక్స్ డెన్సిటీ, అవునా కదా? కానీ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని ఏమంటున్నాము? మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటున్నాం. ఓకేనా? కానీ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది బి కాదు, వేరే అర్థం వస్తుంది, క్యాపిటల్ హెచ్ అని వస్తుంది, దాని అర్థం వేరు అని చెప్తున్నాను. ఓకేనా? కాబట్టి దీనికి సంబంధించినంత వరకు ఏమనాలి? ఫ్లక్స్ డెన్సిటీ అనుకోవచ్చు లేదా మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనుకోవచ్చు. దీనికి యూనిట్ మాత్రం ఏమిటి? వెబర్ పర్ మీటర్ స్క్వేర్. ఓకేనా? వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ని టెస్లా అని కూడా అంటారు, అది గుర్తుపెట్టుకోండి. టెస్లా ఈజ్ ది యూనిట్ టు మెజర్ బి, దట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం డైరెక్ట్గా సిలబస్లోకి వెళ్ళిపోతున్నాము. బయట్ అండ్ సెవర్ట్స్ లా అనేటువంటిది ఏం చెప్తుంది అనే విషయానికి వద్దాం. సార్ ఇది కొత్త చాప్టర్ సార్? కొత్త చాప్టర్ కదా. సార్ మధ్యలో నెట్ ఏంటో సార్ జాయిన్ అవుతుంటే కట్ అయిపోయింది సార్. యూట్యూబ్ చూడు, ఓకేనా? ఓకే సార్. యూట్యూబ్లో నేను చెప్పింది చూడు, నిన్న ఇప్పుడు చెప్పింది అప్పుడే యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే సార్. డైఎలక్ట్రిక్స్ 4 అనో ఏదో ఉంటుంది, అది చూడు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక తీగను తీసుకున్నాను. ఇదిగో చూడండి, ఏబి అనేటువంటిది ఒక ఇర్రెగ్యులర్ షేప్లో ఉండేటువంటి కండక్టర్. ఏబి అనేటువంటిది ఒక క్రమరహితమైనటువంటి ఆకారం కలిగినటువంటి ఒక విద్యుత్ వాహక తీగ. ఈ తీగలో గుండా ఎంత కరెంట్ వెళుతుందంటే ఐ అనేటువంటి కరెంటు వెళుతుంది. తీగలో గుండా ఎంత కరెంట్ వెళుతుంది? ఐ. నాకు ఈ తీగలో గుండా కరెంట్ వెళుతుందంటే దీంట్లో గుండా ఎలక్ట్రాన్స్ ఫ్లో ఉంటుందా లేదా? ఏ డైరెక్షన్ లో ఉంటుందో చెప్పగలుగుతారా? కరెంటు ఏ నుంచి బికి కనుకుంటే ఎలక్ట్రాన్స్ బి నుంచి ఏ వైపుకి వస్తుంటాయి, అంటే ఎలక్ట్రాన్స్ ఏ డైరెక్షన్ లో ఫ్లో అవుతున్నాయో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఏముంటుంది? కరెంట్ ఫ్లో ఉంటుంది. ఓకేనా? కరెంట్ ఫ్లో అనేటువంటిది ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యేటువంటి డైరెక్షన్ కి ఆపోజిట్ లో కరెంట్ ఫ్లో ఉంటుంది. అంటే పాజిటివ్ ఛార్జెస్ ఏ డైరెక్షన్ లో ఫ్లో అవుతున్నాయో దాన్ని కరెంట్ డైరెక్షన్ అంటాము. కరెంట్ అనేటువంటిది ఫ్లో ఉన్నది కాబట్టి ఆ దిశ అనే పదం వాడినప్పటికీ కరెంట్ అనేటువంటిది ఒక అదిశ రాశి. ఇట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ, ఫండమెంటల్ గా గుర్తుపెట్టుకోండి. కాబట్టి కరెంట్ అనేటువంటిది ఏ రాశి? స్కేలార్ రాశి. దీనికి డైరెక్షన్ ఉండదు. ఎందువల్లంటే తీగ ఎన్ని వంకర్లు తిరిగితే అన్ని వంకర్లు తిరిగిపోతుంటుంది. అనుక్షణము దిశ కనుక మారుతున్నట్లయితే దాన్ని మనం సదిశ రాశి అనం కదా. కాబట్టి కరెంట్ అనేటువంటిది ఏమిటంటే ఏమిటి? స్కేలార్ క్వాంటిటీ. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను పి అనేటువంటి ఒక పాయింట్ తీసుకున్నాను. ఈ పి అనేటువంటి పాయింట్ దగ్గర ఎంత మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఉంటుందో నేను లెక్క కట్టాలి. ఓకేనా? ఓకే సార్. అంటే నేను మీకు చెప్పాను, ఒక తీగలో కూడా ఛార్జ్ ఫ్లో అవుతున్నట్లయితే లేదా కరెంట్ ఫ్లో అవుతున్నట్లయితే దాని చుట్టూ ఏం ఏర్పడుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. అవునా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను కొలవడానికి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఉపయోగిస్తాం. దగ్గరగా ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎక్కువగా ఉంటుంది, దూరంగా వెళితేనేమో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ తక్కువగా ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఈ పి అనేటువంటి పాయింట్ దగ్గర ఎంత మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఉన్నది కొలవాలనుకున్నట్లయితే
ఇది చూడండి, ఒక్కొక్క ముక్క దగ్గర నుంచి ఒక్కొక్క దూరం ఉన్నది. ఇది చూడండి, ఇక్కడి నుంచి చూసుకుంటే ఈ దూరం వేరుగా ఉంది, అవునా? ఇక్కడ తీసుకుంటే ఈ దూరం వేరుగా ఉంది, ఇక్కడ దూరం తీసుకుంటే ఈ దూరం వేరుగా ఉంది. అందువల్ల ఇది ఒక దూరంలో లేదు, అనేక దూరాల్లో ఉంది తీగ నుంచి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నేనేం చేస్తానంటే తీగలో ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుంటున్నాను. డిఎల్ పొడవు ఉండేటువంటి ఒక చిన్న ఎలిమెంట్ని తీసుకుంటున్నాను. ఈ ఎలిమెంట్లో గుండా ఎంత కరెంట్ వెళ్తుంది? ఐ అనే కరెంట్ వెళ్తుంది కదా. ఎస్ సార్. ఇప్పుడు ఈ చిన్న ముక్క వల్ల ఈ పి అనేటువంటి పాయింట్, అంటే పి అనే పాయింట్ ఎంత దూరంలో ఉన్నది? ఈ స్మాల్ ఎలిమెంట్ నుంచి 6 దూరంలో ఉంది, అవునా? 6 దూరంలో ఉండేటువంటి ఆ పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ స్మాల్ ఎలిమెంట్ వల్ల వచ్చేటువంటిది కాబట్టి నేనేమంటున్నానంటే అక్కడ వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ స్మాల్ వాల్యూ, దాన్ని డిబి అంటాను. బి అనేటువంటిది మ్యాగ్నెటిక్ ఇండక్షన్, డిబి అనేటువంటిది స్మాల్ థింగ్ అనమాట. ఓకేనా? ఓకే సార్. దిస్ డిబి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. అంటే పి అనేటువంటి పాయింట్ దగ్గర వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్, దీంట్లో కూడా ఎక్కువ కరెంట్ వెళ్తే అక్కడ ఇండక్షన్ ఎక్కువ ఉంటుంది, డిబి ఎక్కువ ఉంటుంది. దీంట్లో కూడా ఎక్కువ కరెంట్ వెళ్తున్నట్లయితే అక్కడ వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కూడా తక్కువ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. అందువల్ల ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నానంటే ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అట్ ది పాయింట్ పి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది కండక్టర్ లేదా స్మాల్ ఎలిమెంట్. తర్వాత ఇంకొక పాయింట్ ఏమిటంటే ఫైట్స్ అండ్ షవర్స్ లా చెప్పేటువంటిది, నువ్వు తక్కువ పొడవు ఉన్నటువంటి ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ వల్ల వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ తక్కువగా ఉంటుంది. పొడవు ఎక్కువగా ఉండేటువంటి ఎలిమెంట్ కనుక తీసుకున్నట్లయితే, ఎలిమెంట్ని తెలుగులో అల్ప అంశము అంటాము. అల్ప అంశము, తక్కువ పొడవు కలిగినటువంటిది అంశం ఇదన్నమాట. కాబట్టి అక్కడ వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డిబి అనేటువంటిది ఇట్ ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లెంగ్త్ ఆఫ్ ది ఎలిమెంట్ వీఆర్ టేకింగ్. అంటే దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిఎల్, అవునా కదా? తర్వాత మూడో పాయింట్ ఏమిటంటే ఈ స్మాల్ ఎలిమెంట్కి తర్వాత ఆ ఎలిమెంట్ని పాయింట్ పిని కలిపేటువంటి ఆర్ అనేటువంటి లైన్ ఉన్నది కదా, ఈ లైన్కేమో ఈ స్మాల్ ఎలిమెంట్కి ఈ రెండింటికి మధ్య ఉండేటువంటి యాంగిల్ యొక్క సైన్ వాల్యూకి కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అందువల్ల డిబి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏమని రాసాం? సైన్ తీటా. ఇక్కడ తీటా అంటే ఎక్కడ తీసుకోవాలో చూడండి, ఇటువైపు కూడా తీసుకోవచ్చు, కానీ ఇటువైపు తీసుకోకూడదు. ఎటు తీసుకోవాలి? కరెంట్ ఎటువైపుకి అయితే ఎలిమెంట్ నుంచి వదిలి వెళ్ళిపోతుందో అటువైపు తీసుకోవాలి, కానీ ఎలిమెంట్ లోపలికి ఎంటర్ అయ్యే వైపు నువ్వు తీటా తీసుకోకూడదు. ఓకేనా? ఎలిమెంట్ని వదిలి కరెంట్ బయటికి ఎటువైపు వెళ్ళిపోతుందో అటువైపు నుంచి నువ్వు ఆర్కు ఉండేటువంటి యాంగిల్ని తీటా తీసుకోవాలి, అంతేగాని ఎంటర్ అయ్యేటువంటి వైపు ఉన్న లెంగ్త్ వైపు నుంచి నువ్వు తీసుకోవడానికి లేదు. ఓకేనా? అట్లయితే ఏమవుతుంది తెలుసా, ఇటువైపు అయితే తీటా అయితే ఇటువైపు 180 మైనస్ తీటా అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ నాలుగో పాయింట్ ఏం చెప్తుందంటే ఇక్కడికి వచ్చేటువంటి ఏర్పడేటువంటి మ్యాగ్నెటిక్ ఇండక్షను దీని దూరం యొక్క స్క్వేర్కి, దూరం యొక్క వర్గానికి విలోమ అనుపాతంలో ఉంటుంది. ఇన్వర్స్ స్క్వేర్ లా అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, విలోమ వర్గ నియమము. అంటే దూరం ఎక్కువ అవుతున్న కొద్దీ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ తగ్గుతుంది, దగ్గరకు వస్తున్న కొద్దీ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి dB is directly proportional to 1/r² or inversely proportional to r². అంతవరకు అర్థమైనట్లేనా? కాబట్టి ఇప్పుడు dB అనేటువంటిది ఐకి ప్రపోర్షనల్, డిఎల్కి ప్రపోర్షనల్, సైన్ థీటాకి ప్రపోర్షనల్, r²కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అప్పుడు dBని నువ్వు ఎట్లా రాయొచ్చు? dB ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐడియల్ సైన్ థీటా బై r² అని చెప్పి రాయొచ్చా? కాబట్టి ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ది స్మాల్ ఎలిమెంట్ కరెంట్ ఫ్లోయింగ్ స్మాల్ ఎలిమెంట్ డిఎల్
ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐడిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ కనుక తీసేసినట్లయితే అప్పుడు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెట్టాలి కదా. అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో అయితే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఏం పెట్టేవాళ్ళం, 1/4πε0 పెట్టేవాళ్ళం, అవునా కదా ఎఫ్ లో. కానీ ఇక్కడ మాత్రం ఏం చేస్తామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో μ0/4π అనేటువంటి కాన్స్టెంట్ ని పెడతాడు. ఈ ε0 కింద వచ్చింది అక్కడ, కానీ ఈ ε0కు బదులుగా μ0 అనేటువంటిది న్యూమరేటర్ లో వస్తుంది. ఓకేనా? కాబట్టి dB = μ0/4π ఇంటూ ఐడిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ అనమాట. అవునా? ఈ μ0ని ఏమంటారంటే μ0ని ఏమంటారంటే పర్మియబిలిటీ. ε0 ఏమన్నాను? ε0 అక్కడ అది కూడా పర్మిటివిటీ. అది పర్మిటివిటీ, ఇది పర్మియబిలిటీ. అంటే ఆ మీడియం తన గుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ను బాగా పోనిచ్చినట్లయితే దాని యొక్క పర్మిటివిటీ ఎక్కువ. తనలో గుండా అంత ఎక్కువగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ను పోనివ్వకపోతే అప్పుడు దాని యొక్క మీన్ వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా మ్యూ ఉంటుంది, μ0 ఉంటుంది, μr ఉంటుంది. ఓకేనా? అంటే పర్మిటివిటీ ఆఫ్ ఏంటి ఇక్కడ తీసుకున్నాం చూడండి. అక్కడ ε0 అనేటువంటిది పర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్, ఇక్కడ ఇది పర్మియబిలిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్. అట్లే వేరే ఏదైనా ఒక మీడియం కనుక పెట్టేసామనుకో అప్పుడు μ0కి బదులుగా మ్యూ వస్తుంది. అప్పుడు దాన్ని అబ్సల్యూట్ పర్మియబిలిటీ ఆఫ్ ద మీడియం అంటారు. తర్వాత ఏదో చెప్పారు సార్, పర్మిటివిటీ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏదో చెప్పారు. కాబట్టి మ్యూ తీసుకున్నట్లయితే ఒక మీడియంకి సంబంధించింది, μ0 తీసుకున్నట్లయితే ఫ్రీ స్పేస్కి సంబంధించినటువంటిది. అట్లనే μ/μ0 కూడా తీసుకుంటే అది μr అవుతుంది. అది మాత్రం ఇక్కడ k మాత్రం కాదు, అది గుర్తుపెట్టుకోండి. అంతవరకు వదిలేసేయండి ఆ విషయాన్ని. కాబట్టి ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది చెప్పండి. చెప్పండి. కాబట్టి μ0/4π ఇంటూ ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ అనేటువంటిది ఇప్పుడు dBకి మనకు వచ్చినటువంటి ఈక్వేషను. ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే ఇది సింపులే. ఏమిటి? మూడింటికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉన్నది, ఒకదానికేమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉన్నది. అదనంగా మనకేమొచ్చింది? μ0/4π అనేటువంటి కాన్స్టెంట్ వచ్చింది. అవునా? ఇప్పుడు అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేటువంటిది వెక్టార్నా స్కేలార్నా? వెక్టార్ దానికి డైరెక్షన్ ఉన్నది. ఏ డైరెక్షన్ లో ఉన్నది ఈ అనేటువంటిది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంటే ఆ డైరెక్షన్ లో ఉంటుంది. అవునా కదా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే యూనిట్ పాజిటివ్ ఛార్జ్ పెట్టినప్పుడు అది ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుందో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ మూవ్ అవుతుంది కదా. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఏ డైరెక్షన్ లో ఉన్నట్లయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా అదే డైరెక్షన్. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అంటే ఎలక్ట్రిక్ లైన్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ ఏ డైరెక్షన్ లో ఉంటే ఆ డైరెక్షన్ లో ఉంటుంది. ఇప్పుడు బికి కూడా మనం ఏమున్నదని చెప్తున్నాము? డైరెక్షన్ ఉంటుందని చెప్తున్నాం. ఆ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే చూడండి, ఈ డిఎల్ అనేటువంటి ఎలిమెంటు తర్వాత ఆ ఎలిమెంట్ని ఆ పాయింట్ని కలిపేటువంటి ఆర్ అనేటువంటి ఈ లైను, ఈ రెండు లైన్లకి అంటే డిఎల్కి ఆర్కి రెండిటికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఎలా ఉంటుందని చెప్పగలరు? ఎలా ఉంది? రేడియస్. ఎలా ఉంది? రేడియస్ అదే ఆర్ సార్. ఆర్కి పర్పెండిక్యులర్ అంటున్నాను కదా, ఆర్కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, డిఎల్కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది అని చెప్తున్నాడు.
నార్మల్ సార్. రెండిటికి పర్పెండిక్యులరే నార్మల్ గా ఉంటుంది. ఎలాగా? ఐడియా రావట్లేదా ఏమ్మా? ఇలా పైకి ఉంటదేమో సార్. పైకంటే ఎలాగా? ఇలానా? అలా ఉంటది సార్. అలా ఉంటే మరి ఆర్ తోటి ఇది చేసే యాంగిల్ 90 ఉందా? ఉంటది కదా సార్. అలా చెప్పకూడదు. ఎలా చెప్పాలంటే ఈ మొత్తము ఏ ప్లేన్ లో ఉన్నాయో ఆ ప్లేన్ కి పర్పెండిక్యులర్. ఓకేనా? ఇవి మొత్తం ఒక బోర్డులో ఉన్నాయి అనుకోండి. ఎస్ సార్. ఆ బోర్డుకి లంబంగా నేను అంటే ఒక చాక్ పీస్ పర్పెండిక్యులర్ గా పెట్టి రాస్తుంటాను కదా, ఎస్ సార్. ఆ డైరెక్షన్ లో ఉంటుంది. సో ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ ప్లేన్ దట్ కంటైన్స్ డిఎల్ అండ్ ఆర్. ఆరు డిఎల్ ఏ తలంలో అయితే ఉంటాయో ఆ తలానికి ఎట్లా ఉంటుంది? పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అంటే ఇది ఇట్లా కనుక ఉన్నట్లయితే డిఎల్ ఇక్కడ, ఆర్ ఇక్కడ కనుక ఉన్నట్లయితే ఇదిగో ఇట్లా ఉంటుంది అనమాట. ఈ రెండు ఏ తలంలో ఉన్నాయో దానికి పర్పెండిక్యులర్ గా ఏముంటుంది? డిబి ఉంటుంది. ఓకేనా? అర్థమైందా లేదా? అంటే ఈ మొత్తము ఏ ప్లేన్ లో ఉంటాయో, అంటే ఇప్పుడు నాది స్క్రీన్ మీద ఉన్నాయి. ఏది? డిఎల్ స్క్రీన్ మీదనే ఉన్నది, ఆర్ అనేది కూడా స్క్రీన్ మీద ఉన్నది. ఆ స్క్రీన్ కి పర్పెండిక్యులర్ గా, అంటే మీ చూపు ఎట్లుందో, మీరు సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు మీ చూపు ఎట్లా పర్పెండిక్యులర్ గా ఉన్నదో ఆ డైరెక్షన్ లో ఉంటుంది డిబి అనేది. ఓకేనా? ఓకే సార్. బయట నుంచి వాయిస్లు ఏవో వినపడుతున్నాయి. మిగిలిన వాళ్ళు కట్టేసేయండి వాయిస్. ఓకేనా? ఇప్పుడు దాన్ని చూపించడం కోసం మనం ఒక చిన్న పని చేయాలి. ఇప్పుడు ఏ బార్ అనేటువంటి ఒక వెక్టారు, బి బార్ అనేటువంటి ఇంకొక వెక్టారు, రెండు వెక్టార్లు తీసుకున్నాం అనుకో. ఏ బార్ క్రాస్ బి బార్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో చెప్పగలరా? ఒకరు మాట్లాడు. ఏ బారు బి బార్లు అనేటువంటి రెండు వెక్టార్లు ఉన్నాయి. రెండు వెక్టార్లు ఉన్నట్లయితే ఏ బార్ క్రాస్ బి బార్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది? పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ అండ్ బి బార్. అది గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఇంటర్మీడియట్ లో చెప్పిందే కదా. ఏ బార్ క్రాస్ బి బార్ అనేటువంటిది ఏ బార్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, బి బార్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అంటే ఏ బారు బి బార్ ఏ ప్లేన్ లో ఉన్నాయో ఆ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఏముంటుంది? ఏ బార్ క్రాస్ బి బార్ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. అంటే ఇప్పుడు బి బార్ యొక్క డైరెక్షన్ చెప్పడం కోసం నేను ఏం చెప్పొచ్చు అంటే, చూడండి, డిఎల్ బారు క్రాస్ ఆర్ బారు అని చెప్పాలి. అవునా కదా? కాబట్టి డిఎల్ బార్ క్రాస్ ఆర్ బార్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో ఆ డైరెక్షన్ లో ఏముంటుంది? డిబి అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు దాన్ని ఇక్కడ రాస్తున్నాను చూడండి. డిఎల్ బార్ మామూలుగా మనకి పై ఈక్వేషన్ లో పైన ఆర్ లేదు కదా, అవునా కదా? ఈక్వేషన్ లో న్యూమరేటర్ లో ఆర్ ఉన్నదా? లేదు సార్. లేదు. కానీ ఇక్కడ ఏం చేశానో చూడండి. డిఎల్ బార్ క్రాస్ ఆర్ బార్ పెట్టాను. అప్పుడు మళ్ళీ మ్యాగ్నిట్యూడ్ మారిపోతుందా లేదా? మారిపోతుంది సార్. అంటే ఆర్ చేత పైన మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ కింద కూడా మల్టిప్లై చేయాలి కదా. అందువల్ల కింద ఇంకొక ఆర్ చేత మల్టిప్లై చేశాను. అంటే ఆ మ్యాగ్నిట్యూడ్ ని యూనిట్ చేయడం కోసం అట్లా చేశాను అన్నమాట. ఈ పక్కన ఉన్న సైన్ థీటాని కొట్టేసుకోండి మీ నోట్స్ లో, తప్పుగా పడింది. ఓకేనా? ఓకే సార్. అంటే ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఏబి సైన్ థీటా కదా. ఇక్కడ ఏ బార్ క్రాస్ బి బార్ రాసినప్పుడు మళ్ళీ సైన్ థీటా ఎందుకు ఉంటుంది? ఉండదుగా. కాబట్టి మీరు ఇదంతా కన్ఫ్యూజన్ అనుకున్నట్లయితే అసలు డైరెక్షన్ విషయం చెప్పకుండా ఇంతటితోటి ఆఫ్ చేసేసేయండి. ఎంతటితోటి? డిబి ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ ఐడిఎల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ అని చెప్పి
ఐ అంటే ఏమిటో, మ్యూ నాట్ అంటే ఏమిటో, డిఎల్ ఏమిటో, సైన్ థీటా ఏమిటో, ఆర్ స్క్వేర్ ఏమిటో రాసేస్తే సరిపోతుంది. ఓకేనా? ఓకే సార్. అంతటితోటి బయట్ అండ్ సెవర్ట్స్లా అయిపోయింది. అది స్టేట్మెంట్ మాత్రమే. ఇప్పుడు దాని అప్లికేషన్లు ఒక 3 ఉన్నాయి. దేని అప్లికేషన్లు? బయట్ అండ్ సెవర్ట్స్లా యొక్క అప్లికేషన్స్ 3 ఉన్నాయి. ఒకటేమో లాంగ్ స్ట్రైట్ కండక్టర్ ఉంది, ఇంకోటి సర్క్యులర్ కాయిల్ ఉన్నది, ఇంకోటేమో సాలినాయిడ్ ఉన్నది. ప్రస్తుతం ఇవాళకి నేను ఒకటి చెప్తాను. 3 అప్లికేషన్లు ఏంటి? వరుసగా పేర్లు చెప్పండి. ఫస్ట్ది లాంగ్ స్ట్రైట్ కండక్టర్, రెండవది సర్క్యులర్ లూప్ లేదా సర్క్యులర్ కాయిల్, సర్కిల్ షేప్ లో ఉండేటువంటి ఒక కాయిల్. మూడవది ఏమిటి? సాలినాయిడ్. ఏమ్మా? ఏం సార్ మూడోది? సాలినాయిడ్. ఓకే సార్. ఇవి 3. ఎవరో టీవీ పెట్టారు, కొంచెం అట్లా సౌండ్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది కూడా అంత మ్యాథమెటికల్ డెరివేషనేలే, సింపుల్గా తెలిపోద్దాం. చూడండి, ఇది ఒక లాంగ్ స్ట్రైట్ కండక్టర్ ఆఫ్ ఇన్ఫైనైట్ లెంగ్త్ అనుకోండి. ఓకేనా? ఏమా? ఓకే సార్. అంటే ఇందాకేమో ఇర్రెగ్యులర్ షేప్ లో ఉండేటువంటి ఒక కండక్టర్ తీసుకున్నాను, ఇప్పుడేం తీసుకుంటున్నాను? స్ట్రైట్ కండక్టర్. దాని లెంగ్త్ ఎంత ఉన్నది? ఇన్ఫైనైట్ సార్. దాని లెంగ్త్ ఇన్ఫైనైట్ ఉన్నది. దీంట్లో గుండా చూడండి, ఐ అనేటువంటి కరెంట్ పోతుంది. ఓకేనా? ఓకే సార్. ఐ అనే కరెంట్ వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఈ సెంటర్ నుండి పి దూరంలో ఉండేటువంటి బిందువు దగ్గర, అంటే పి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట, దూరంలో నేనేం కనిపెట్టాలనుకుంటున్నాను? డిబి అనేటువంటిది కనిపెట్టాలి. అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కనిపెట్టాలి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఈ సెంటర్ నుండి, అంటే ఈ మధ్య బిందువు దగ్గర నుండి ఎల్ దూరములో, ఇది ఎల్ దూరంలో డిఎల్ అనేటువంటి ఒక చిన్న ఎలిమెంట్ తీసుకున్నాను. ఓకేనా? ఓకే సార్. ఈ సెంటర్ నుంచి, అంటే మిడిల్ పాయింట్ నుంచి ఎల్ దూరం, ఇక్కడ నుంచి ఎలిమెంట్ వరకు ఉండేటువంటి దూరం ఎంత ఉన్నది? ఎల్. కానీ నేను అక్కడ తీసుకున్నటువంటి ఎలిమెంట్ యొక్క లెంగ్త్ ఎంత? డిఎల్. కాబట్టి ఈ స్మాల్ డిఎల్ దానివల్ల ఈ పి అనేటువంటి పాయింట్ దగ్గర ఎంత మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఉన్నది అనేది లెక్క కట్టాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ యాంగిల్ తీటా ఎక్కడ తీసుకోవాలి? కరెంటు బయటికి వెళ్ళిపోతుంది, అటువైపు కదా తీసుకోవాలి. కాబట్టి ఇది తీటా ఇటువైపు తీసుకోవాలి తప్ప ఈ లోపల వైపు తీసుకోకూడదు. ఓకేనా? ఇప్పుడు ఇది తీటా కనుకైతే లోపల ఉన్న యాంగిల్ ఎంత అవుతుంది చెప్పండి? 180 - θ అవుతుంది. తర్వాత చూడండి, ఈ ఆర్కి స్మాల్ ఆర్కి, ఈ స్మాల్ ఆర్ అనేటువంటి దూరం, ఇదేమో క్యాపిటల్ ఆర్. అంటే ఈ త్రిభుజం తీసుకున్నట్లయితే ఓఏపి అనేటువంటి ఒక త్రిభుజం తీసుకున్నట్లయితే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవునా కాదా? అవునా? ఈ లెంగ్త్ ఏమో, అంటే ఈ హైట్ లాగా ఉన్నది కదా, ఆ లెంగ్త్ ఏమో ఎల్. ఓకేనా? తర్వాత ఈ బేస్ ఏమో స్మాల్ ఆర్. తర్వాత ఈ హైపాటన్యూస్ ఉంది కదా, హైపాటన్యూస్ వాల్యూ ఎంత? స్మాల్ ఆర్. ఇదేమో క్యాపిటల్ ఆర్, అదేమో స్మాల్ ఆర్. ఇప్పుడు స్టేట్మెంట్ దగ్గరకు వచ్చేసేయండి. డిబి ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు? మ్యూ నాట్ బై 4 డిఎల్ సైన్ థీటా బై డిఎల్ క్రాస్ ఆర్, ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఇప్పుడు పైన వచ్చింది అదే కదా, ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్.
ఇప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుందంటే డిఎల్ ఎంతో కనిపెట్టాలి, సైన్ తీటా ఎంతో కనిపెట్టాలి, ఆర్ ఎంతో కనిపెట్టాలి. ఈ వాల్యూస్ అన్ని కనిపెట్టి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమేమి కనిపెట్టాలి? ఆర్ స్క్వేర్. అంతేనా? ఆర్ స్క్వేర్ ఎంత అవుతుంది చెప్పండి. ఈ ఫిగర్ని చూసి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అయినా కాదా? అంటే ఇదేమో కర్ణము, ఇవి రెండు భుజాలు, అవునా? ఇదిగో ఇక్కడ రాశాను, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏం రాశాను? ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ లేదా ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్. అంతవరకు అర్థమైందా? తర్వాత సైన్ తీటాని ఇక్కడ ఇది తీటా అయితే ఈ లోపల వచ్చేటువంటిది ఏమన్నారు ఇప్పుడు మీరు? 180. కాబట్టి సైన్ 180 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా కదా? అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ లో సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ ప్లస్ కదా? కాబట్టి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ పై మైనస్ తీటా, అవునా? అప్పుడు సైన్ తీటా ఎంత అవుతుంది? ఇదిగో ఇక్కడ నువ్వు తీటా తీసుకున్నాను, 180 మైనస్ తీటా తీసుకుంటే దీనికి ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది? స్మాల్ క్యాపిటల్ ఆర్ అవుతుందా? అంతే కదా. ఈ 180 మైనస్ తీటాకి ఆపోజిట్ లో ఏమున్నది? ఆర్, క్యాపిటల్ ఆర్ ఉన్నది. హైపాటన్యూస్ ఎంత ఉన్నది? స్మాల్ ఆర్. కాబట్టి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 180 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు స్మాల్ ఆర్ వాల్యూని మళ్ళీ రాసేస్తాను. ఎంత అయింది? రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్, అంతే కదా? అంతే సార్. ఇప్పుడు ఏం రాస్తున్నాను చూడండి. నాకు బి వాల్యూ మొత్తం కావాలనుకున్నట్లయితే డిబిని నేనేం చేయాలి? ఇంటిగ్రేషన్ చేయాలి. పొడవు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకోవాలి? ఇటువైపు ఇన్ఫైనట్ ఉంది, అటువైపు ఇన్ఫైనట్ ఉంది, అవునా కదా? కాబట్టి ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలి? మైనస్ ఇన్ఫైనట్ టు ప్లస్ ఇన్ఫినిట్. సరిపోయింది కదా? తర్వాత ఐని బయటికి రాసేసిన తర్వాత చూడండి, డిఎల్ ఉన్నది, సైన్ తీటాకు బదులుగా ఎంత వచ్చింది? ఆర్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్ వచ్చింది కదా? అది ఇంటూ మళ్ళీ స్మాల్ ఆర్ స్క్వేర్ ఉంది కదా? అంటే సైన్ తీటా ఏమొచ్చింది? క్యాపిటల్ ఆర్ బై స్మాల్ ఆర్ వచ్చింది. కాబట్టి క్యాపిటల్ ఆర్ పైన రాశాను, కింద ఒక స్మాల్ ఆర్ వచ్చింది కదా? అప్పుడు కింద మొత్తం ఎంత ఉన్నట్టు? ఆర్ క్యూబ్ ఉన్నట్టా కదా? అవునా కదా? అవును సార్. కింద ఆర్ క్యూబ్ ఉంటే ఆర్ వాల్యూ ఎంత? ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ హాఫ్. కాబట్టి దాన్ని క్యూబ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. 3/2 వస్తుంది. కాబట్టి ఇక్కడ బి వాల్యూ ఎంత వచ్చిందంటే μ0I/4π ఇంటిగ్రల్ ఆర్డిఎల్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అనేటువంటిది వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నేనేం చేయాలంటే డిఎల్ ఏమిటి, ఎల్ ఏమిటి అనేటువంటివి మళ్ళీ నేను ఇక్కడ కనిపెట్టాల్సింది రాసులు, అవునా? ఓకేనా? ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఈ పి పాయింట్ దగ్గర ఇక్కడ ఉండేటువంటి యాంగిల్ని ఆల్ఫా అనండి. అక్కడ నేను చిన్న హైలైట్ చేశాను కదా, ఆ యాంగిల్ని ఏమంటారు? ఆల్ఫా. ఇప్పుడు టాన్ ఆల్ఫా ఎంత చెప్పండి? ఎల్ బై ఆర్, అంతే కదా? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంతేనా? కాబట్టి ఎల్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఆల్ఫా. ఓకేనా? ఇదిగో ఎక్కడ వస్తుంది? టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఆర్. అప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఆర్ టాన్ ఆల్ఫా అవుతుందా? ఇప్పుడు దీన్ని ఎల్ని డిఫరెన్షియేట్ చేయండి. ఎల్ని డిఫరెన్షియేట్ చేస్తే డిఎల్ వస్తుంది. ఓకేనా? ఆర్ వచ్చింది. టాన్ ఆల్ఫాకి డిఫరెన్షియల్ ఎంత? secant square sir. టాన్ ఆల్ఫాకి secant స్క్వేర్ ఆల్ఫా డి ఆల్ఫా.
సరిపోయిందా? కాబట్టి డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా డి ఆల్ఫా. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ వాల్యూస్ ని మనం పైన ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే డిఎల్ కు బదులుగా సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎల్ కు బదులుగా ఏం పెట్టాలి? ఎల్ కు బదులుగా ఏమో ఆర్ టాన్ ఆల్ఫా పెట్టాలి. డిఎల్ కు బదులుగా ఏం పెట్టాలి? ఆర్ సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా డి ఆల్ఫా. ఇదిగో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఆర్ సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా డి ఆల్ఫా. దేనికి బదులుగా పెట్టాను? డిఎల్ కు బదులుగా. అవునా కదా? తర్వాత ఇక్కడ ఏం చేశానంటే చూడండి, డినామినేటర్ లో ఏమున్నది? ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఉంది కదా. ఎల్ స్క్వేర్ కి బదులుగా ఏం పెట్టచ్చు? అంటే ఆర్ స్క్వేర్ టాన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుందా? అవును సార్. ఆర్ స్క్వేర్ టాన్ స్క్వేర్ ఆల్ఫా ఒకటి ఉన్నది, ప్లస్ ఆర్ స్క్వేర్ కూడా ఉందిగా. మళ్ళీ హోల్ పవర్ ఎంత ఉన్నది? 3/2 ఉన్నది. కాబట్టి ఇదిగో చూడండి, ఇక్కడ ఒక ఆర్ స్క్వేర్ ఉన్నది, ఇక్కడేమో ఆర్ స్క్వేర్ టాన్ స్క్వేర్ ఆల్ఫా ఉన్నది. ఈ రెండిట్లో ఆర్ స్క్వేర్ బయటకు లాగొచ్చా? ఆర్ స్క్వేర్ బయటకు లాగితే హోల్ పవర్ 3/2 వేసుకుంటే మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి ఏమైంది? అది అంతే కదా, ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అంతేనా? ఇప్పుడు చూడండి, 1 ప్లస్ టాన్ స్క్వేర్ మళ్ళీ ఏమవుతుంది చెప్పండి? సీకెంట్ స్క్వేర్. సీకెంట్ స్క్వేర్ కి పైన మళ్ళీ పవర్ ఎంత ఉన్నది? హోల్ పవర్ 3/2. కాబట్టి సీకెంట్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 చేస్తే ఏమొస్తుంది? సీకెంట్ క్యూబ్ వస్తుందా? పైన సీకెంట్ స్క్వేర్ ఉందా? కింద ఇప్పుడు ఎంత వచ్చింది? ఒక సీకెంట్ క్యూబ్ వచ్చిందా? పైన సీకెంట్ స్క్వేర్ కి కింద సీకెంట్ క్యూబ్ కి పోతే కింద ఏం మిగిలింది? ఇంకా సీకెంట్ ఆల్ఫా మిగిలింది. పైన ఆర్ స్క్వేర్ ఉన్నది, క్యాపిటల్ ఆర్ స్క్వేర్, కింద ఉన్నది ఆర్ క్యూబ్ ఉన్నది. అప్పుడు అవి రెండు క్యాన్సిల్ చేస్తే డినామినేటర్ లో ఏం మిగిలింది? ఆర్ సీకెంట్ ఆల్ఫా మిగిలింది, పైన ఏమో డి ఆల్ఫా. కాబట్టి డి ఆల్ఫా బై ఆర్ సీకెంట్ ఆల్ఫా. తర్వాత ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు మనకి లిమిట్స్ ఏముండేవి? అది దేనికి సంబంధించిన లిమిట్స్? ఎల్ కి సంబంధించి డిఎల్ కి సంబంధించినవి కదా. అవునా కదా? డిఎల్ అనేటువంటి ఎలిమెంట్ ని ఇదిగో చూడండి, మళ్ళీ ఒకసారి బొమ్మ చూపిస్తాను. ఈ డిఎల్ ని ఈ చివరి నుంచి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఉండేటువంటి ఆ చివరి దాకా తీసుకెళ్తుంటే అది ఏమైపోతుంది? మైనస్ ఇన్ఫైనైట్ నుంచి ప్లస్ ఇన్ఫైనైట్ వరకు ఎల్కు ఉండేటువంటి లిమిట్స్. అవునా కదా? మీకు బొరక కిందో లేదో, ఎల్ అనేటువంటిది ఇటువైపు ఇన్ఫైనైట్ ఉంది, తర్వాత అటువైపు ఇన్ఫైనైట్ ఉంది. అందువల్ల మైనస్ ఇన్ఫైనైట్ టు ప్లస్ ఇన్ఫైనైట్ ఉన్నాను. ఇందాక ఈక్వేషన్ లో ఏమున్నది? ఎల్ అనేది ఉన్నది. ఇప్పుడు ఈక్వేషన్ లో ఎల్ ఉందేమో చూడండి ఒకసారి. ఇందాక ఎల్ అనేటువంటిది వేరియబుల్, ఇప్పుడు ఏది వేరియబుల్ అయిపోయింది చెప్పండి? ఆల్ఫా అనేటువంటిది వేరియబుల్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నీ ఇంటిగ్రేషన్ లిమిట్స్ దేంట్లోకి మార్చుకోవాలి? ఆల్ఫాలోకి మార్చుకోవాలా? ఆల్ఫాలోకి మార్చుకోవాలి కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి ఈ ఫిగర్ దగ్గరికి రండి. ఫిగర్ దగ్గరికి వస్తే ఇదిగో చూడండి, ఇది నాకు ఫిగర్లో కుదరట్లేదు. మీకు నేను చూపించే ఈ కర్సర్ గుర్తు కనిపిస్తుందా మీకు? ఇలా తీసుకున్నాం అనుకో, అప్పుడు ఆల్ఫా 0 అయిపోతుంది. అంటే ఈ ముక్కని ఇక్కడ కాకుండా ఇక్కడ తీసుకుంటే ఎంత అయింది? డిఎల్ అనేటువంటి ముక్కని, ఈ స్మాల్ ఎలిమెంట్ ఉన్నది కదా,
ఈ స్మాల్ ఎలిమెంట్ ఇక్కడ కాకుండా ఇదిగో ఇక్కడ తీసుకున్నాం అనుకో, అప్పుడు ఆల్ఫా ఎంత అవుతుంది అంటున్నా? 0 అవుతుంది. ఇదిగో ఇటువైపు తీసుకుంటే ఎంత అవుతుంది? అప్పుడు ఈ రెండింటిని కలిపేటువంటి ఆల్ఫా మైనస్ అవుతుందా? ఇటువైపు ప్లస్ ఉంటే ఇటువైపు మైనస్ ఉంటుంది. ఈ ఆల్ఫా వాల్యూ మళ్ళీ ఇక్కడ తీసుకున్నాను అనుకో, ఇప్పుడు ఆల్ఫా వాల్యూ పెరిగిందా లేదా? ఇది మీరు కొంచెం అంటే నేను గీత గీయడానికి ఇదిగో చూడండి, ఇలా గీయగలుగుతున్నాను. దీని డయాగనల్ తీసుకుంటే ఇప్పుడు ఈ డయాగనల్ గుండా వెళ్ళేటువంటిది కోణం పెరిగిందా లేదా? ఇప్పుడు ఇంకా కింద కనుక తీసుకుంటే ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది? అట్లా ఇన్ఫైనైట్ దగ్గర కిందకి తీసుకెళ్ళాను అనుకో, ఎంతవరకు పెరగచ్చు అది? ఇన్ఫైనైట్ వరకు లెంగ్త్ పెరుగుతుంది, కోణం పెరుగుతుంది ఏంటి? చూడండి, అప్పుడు గీత ఏమవుతుందో తెలుసా? ఇదిగో ఇలా అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎక్కడ కలుసుకుంటాయి చెప్పండి? ఈ తీగ నేను గీచినటువంటి గీత రెండు ఎక్కడ కలుసుకుంటాయి? కలుసుకోవా? మా రెండు ప్యారలల్ లైన్స్ కలుసుకోవా? అంటే మీకు మ్యాథ్స్ లో అదే చెప్పారా? అంటే ఎక్కడో చివర్లో కలుసుకుంటాయి సార్. అదే కదా నేనంటే అప్పుడు చివర్లో అంటే అట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ దే విల్ మీట్. ఓకేనా? ఇప్పుడు నేను ఈ లెంగ్త్ ని ఎక్కడ దాకా తీసుకెళ్తున్నాను? ఇన్ఫైనైట్ దగ్గరికి తీసుకెళ్తున్నాను కదా. కాబట్టి ఇన్ఫైనైట్ దగ్గర ఈ లైన్ కలుసుకుంటాయి కదా. అవును సార్. అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది చెప్పండి? ఈ యాంగిల్ ఇదిగో 90 డిగ్రీస్ మైనస్ π/2 అవుతుంది. అటువైపు ఉంటే ప్లస్, ఇటువైపు మైనస్. అట్లనే పాజిటివ్ సైడ్ కనుక తీసుకొని వెళ్ళిపోయాం అనుకో, మళ్ళీ పాజిటివ్ సైడ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అవి ఎక్కడ కలుసుకుంటాయి? ఇన్ఫైనైట్ దగ్గర సార్. ఇన్ఫైనైట్ దగ్గర మళ్ళీ కలుసుకుంటాయి కదా. కాబట్టి దీని లెంగ్త్ ఇన్ఫైనైట్ వరకు ఉన్నదని మనం ముందే చెప్పాం కదా. కాబట్టి ఇటువైపు ఇన్ఫైనైట్ దగ్గర తీసుకున్నప్పుడు ఆల్ఫా ఏమో ప్లస్ π/2 అయింది. ఇటు ఆపోజిట్ సైడ్ లో తీసుకున్నప్పుడు ఏమైంది? మైనస్. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎల్ లిమిట్స్ ని ఏ లిమిట్స్ లోకి మార్చుకుంటున్నావు? ఆల్ఫా లిమిట్స్ లోకి మార్చుకుంటున్నావు. ఓకేనా? కాబట్టి అనేటువంటిది మైనస్ ఇన్ఫైనైట్ అయినప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ π/2 లేదా -90. ఒకవేళ ఎల్ అనేటువంటిది ప్లస్ ఇన్ఫైనైట్ కనుక అయినట్లయితే అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ప్లస్ π/2 అవుతుంది. ఇప్పుడు లిమిట్స్ మారిపోయినాయి. ఎంత అయిపోయింది చూడండి ఇక్కడ, మైనస్ π/2 టు ప్లస్ π/2, మైనస్ π/2 నుంచి ప్లస్ π/2 వరకు ఉన్నది. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ దగ్గరకు వచ్చాం కదా. 1/sec ఎట్లా రాసుకోవచ్చు? అదిగో పైకి తీసుకెళ్ళి కాజుగా రాశాను, ఆర్నేమో బయటికి తీసుకొచ్చాను. ఇంకా బయట ఏమన్నదో చూడండి, μ0I/4π. ఇక్కడ డినామినేటర్ లో ఒక క్యాపిటల్ ఆర్ ఉన్నది, ఇంకా లోపల ఏమన్నది? కాజ్ ఆల్ఫా. కాజ్ ఆల్ఫా యొక్క ఇంటిగ్రల్ ఏమిటి? ఇదిగో సైన్ ఆల్ఫా రాశాను. లిమిట్స్ ఏమి అప్లై చేయాలి? మైనస్ π/2 నుంచి ప్లస్ π/2 వరకు చేసాము. 5కి బదులుగా π/2 పెడితే ఏమొస్తుంది? sin 90 1 అవుతుంది. ఓకేనా? అప్పుడు లిమిట్ మైనస్ ఆఫ్ మళ్ళీ సైన్ -90 అంటే -1 అవుతుంది, +1 అయిపోతుంది. అప్పుడు 1 + 1 అవుతుంది. ఓకేనా? ఓకే సార్. 1 + 1 ఎంత? 2. బాగా చెప్పారు. తర్వాత ఈ 2కి ఈ డినామినేటర్ లో ఉన్న 4కి కొట్టేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది సార్. μ0I/2 కాబట్టి μ0 × I/2π R
అనేటువంటిది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఏ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ఫైనైట్ లెంగ్త్ కండక్టర్. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇన్ఫైనైట్ లెంగ్త్ ఉండి దాంట్లో గుండా ఐ అనేటువంటి కరెంట్ కనుక వెళ్తున్నట్లయితే అప్పుడు దాని నుంచి క్యాపిలరీ డిస్టెన్స్లో ఉండేటువంటి పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత ఉంటుందంటే μ0 ఇంటూ I బై 2πr. మామూలుగా జనరల్గా మనకేమొస్తుంది μ0/4π అనేటువంటిది మనం అలవాటు పడిపోతాం. కానీ ఇక్కడ ఏమున్నదని గుర్తుపెట్టుకోవాలి, μ0/2π ఇంటూ I/R. మీరు ఇంటర్మీడియట్లో యాంపియర్స్ లా చదివారా? చదివే ఉంటాను సార్. అంతేనా? అక్కడికి వెళ్ళి మ్యాథ్స్ అడిగితే చెప్తారా? యాంపియర్స్ ఇది కూడా చదివాం సార్, బయో సావర్ట్స్ లో కూడా చదివాం సార్. మరి ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు? అంటే ఇంటర్మీడియట్ కదా సార్. లోయర్ క్లాస్లో ఉన్న చదివి అన్ని వదిలిపెట్టేయాలి. ఇంకా కొద్ది రోజులకి అక్షరాలు కూడా వదిలేస్తారు. 1వ తరగతిలో చదువుకున్న అక్షరాలు ఏం చదువుతాం లేని. కాబట్టి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ స్ట్రైట్ కండక్టర్ ఎంత వచ్చింది? అనంత పొడవు కలిగిన విద్యుత్ వాహక తీగ దగ్గర ఉండేటువంటి బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది అయస్కాంత క్షేత్ర తీవ్రత కాదు, దాన్ని చూపించడానికి క్యాపిటల్ హెచ్ వాడతారు. P = μ × h అనేటువంటిది ఒకటి ఉన్నది అనమాట. అందువల్ల అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ I అనేటువంటిది ఒకవేళ కరెంట్ వెళ్ళడం లేదనుకోండి, కరెంట్ వెళ్ళకపోతే తీగలో కూడా కరెంట్ వెళ్ళకపోతే 0. కాబట్టి ఛార్జ్ అనేటువంటిది ఫ్లో ఉండాలి. ఫ్లో ఉన్నప్పుడు మాత్రమే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఉంటుంది. అవునా? ఆ తర్వాత సర్క్యులర్ కాయిల్ అనేటువంటిది ఒకటి ఉన్నది. అది కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత కూడా ఇంకా టైం పట్టేది అనుకోండి. పోనీలే, నేను ఇది సోమవారం చెప్పనా? ఇప్పుడు చెప్పేనా? సోమవారం చెప్పండి సార్. సోమవారం ఇది మాత్రమే అవుతుంది. ఇది చిన్నదిలే, ఇది పావు గంట అవుతుంది. అందువల్ల అది ఈ 2 అప్లికేషన్లు అయిపోతే బై 27 అవర్స్లో అయిపోతుంది. బై 27 అవర్స్లో అయిపోతే హాల్ ఎఫెక్ట్ అనేటువంటిది ఒకటి ఉన్నది. హాల్ ఎఫెక్ట్ చెప్తే ఈ చాప్టర్ అయిపోయినట్టు. యూనిట్ కాదు, చాప్టర్. ఇప్పుడు మనం ఎంత సిలబస్ పూర్తి చేసాం చెప్పండి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్ సార్. ఒక చాప్టర్